విష్ణు ఐఏఎస్ అకాడమీలోని అద్భుతమైన ఫలితాలతోటి 13 ర్యాంకులను సాధించామని అకాడమీ వ్యవస్థాపకులు విష్ణువర్ధన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తమ సంస్థలో నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నిపుణులైన అధ్యాపకులచే సందేహాలను నివృత్తి చేయడమైందన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు నేడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంటేనే భవిష్యత్తులోని మరింతగా రాణిస్తారని అన్నారు. ఆల్ ఇండియా ర్యాంక్ 3 లాస్ట్ ఇయర్ కూడా ఉమాహారతి ఆల్ ఇండియా ర్యాంక్ 3 స్టూడెంట్. ఈసారి ఆల్ ఇండియా ర్యాంక్ 3 16 86 అలా 100లో 3 50లో 2 ర్యాంక్స్ వచ్చాయి. ఓవరాల్గా 13 ర్యాంక్స్ అయితే ఇప్పటిదాకా వచ్చాయి మాకు. సో ఇలానే హార్డ్ వర్క్ చేసి ఇలాంటి యంగ్ మైండ్స్ని ఫ్యూచర్కి ఒక సివిల్ సర్వెంట్స్ లాగా ఒక బ్యూరోక్రాట్స్లోకి ఎంటర్ అవ్వడానికి మా వంతులు సహాయ సహకారాలు ఎప్పటికైనా ఉంటాయని నేను దీన్ని పూర్తిగా మన రియాజ్ సార్ మేమందరం కలిసి ద నెక్స్ట్ జనరేషన్కి తోడ్పాటుగా ఉంటామని. కోనకల్ మండలం గోవిందపురం విలేజ్. మా నాన్నగారు పోలీస్ హెడ్ కానిస్టేబుల్, ఇప్పుడు మధిర టౌన్లో చేస్తున్నారు. సివిల్స్ వైపు అనేది నన్ను మా ఫాదర్ ఇంకా మా పెద్దనాన్నగారు చిన్నప్పటి నుంచి నన్ను ప్రేరేపించారు అటువైపు. వాళ్ళు నాకు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చూపించేవాళ్ళు. నాకు తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి నాకు ఎయిమ్ 7th 8th స్టాండర్డ్ నుంచి ఉందండి. దానికోసమే నేను ఇంటర్ ఎంపీసీ చేసిన తర్వాత BA చేశాను. తర్వాత MA రూరల్ డెవలప్మెంట్ చేశాను బనారస్ హిందూ యూనివర్సిటీలో. అంటే ప్రాక్టికల్ కోర్స్ చేయాలని అది చేశాను. దానిలో పార్ట్గానే నేను ఛత్తీస్గఢ్లో ఇంటర్న్షిప్ చేశానండి. అది నక్సల్ ఏరియా బస్తర్ ఆ ఏరియాలో. ఆ తర్వాత 2019 నుండి సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నాకు ఇది 5th అటెంప్ట్. ఫస్ట్ 3 అటెంప్ట్స్ నాకు ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు. 4th అటెంప్ట్లో ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ రాశాను. అప్పుడు మెయిన్స్ ఒక 30-35 మార్క్స్తో పోయింది. ఈ ఇయర్ 3 క్లియర్ అయ్యాయి. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అండి. అయితే నేను 3 years ముందు విష్ణు సార్ దగ్గరకు వచ్చాను ఆంథ్రోపాలజీ కోచింగ్ కోసం. అయితే సార్ టెస్ట్ సిరీస్ తీసుకోమని చెప్పారు. నేను అందరితో పాటుగానే రాశాను. అంటే మెయిన్స్ నాకు అప్పుడు ఇంకా మెయిన్స్ రాలేదు, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు నేను. అయినా సరే నేను రాశాను అనమాట మెయిన్స్తో వాళ్ళతో ఈక్వల్గానే. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ నాకు పోయింది. అప్పుడు నేను నెక్స్ట్ డేనే సార్ దగ్గరకు వచ్చాను. సార్ ఇలా అయింది అని. సార్ ఏం కాదమ్మా, నీకు ఈసారి వస్తుంది, నువ్వు ఈలోపు TSPSC ప్రిపేర్ అవ్వమని చెప్పారు. నేను అది కూడా సార్ దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకొని ఆ టెస్ట్ కూడా రాశాను. అది ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇంకా ఇది రాశాను ఈసారి కూడా సార్ దగ్గరే టెస్ట్ సిరీస్ రాశాను. సార్ పర్సనల్ కేర్ తీసుకుంటారు. ప్రతి పేపర్ అయ్యాక డీటెయిల్గా అక్కడ కూడా రాస్తారనమాట. ఈ ఆన్సర్లో ఈ ఇంప్రూవ్మెంట్ కావాలి అలా. మళ్ళీ నెక్స్ట్ డే ఇమీడియట్గా సార్ ఆ ఆన్సర్స్ని బెస్ట్ ఆన్సర్స్ మోడల్ ఆన్సర్స్ మాకు PDF ఇస్తారు. మళ్ళీ ప్రతి ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఉండాలని. సార్ ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటారు. అవి మాకు కూడా పంపిస్తారు. అసలు ఆన్సర్స్లో రాయడానికి కేస్ స్టడీస్ అయితే హండ్రెడ్స్ పంపిస్తారు సార్ ఎప్పుడు క్రిస్ప్గా చేసి. మళ్ళీ టాపర్స్ నిధి పై అశ్విన్ సార్ వాళ్ళతో ఇంట్రాక్షన్ అలా కూడా. ఆంథ్రోపాలజీ మాత్రం నేను సార్ లేకుండా అయితే ఊహించుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. విష్ణు సార్ దగ్గర 3 years ముందు వచ్చానండి సార్ దగ్గరికి. సార్ అప్పుడు నాకు ఇంకా ప్రిలిమ్స్ అవ్వలేదు. సార్ టెస్ట్ సిరీస్ తీసుకోమన్నారు. ఆంథ్రోపాలజీ ఆప్షన్ ముందు నుండే ఉండింది నా మైండ్లో. అయితే సార్ బుక్స్ తీసుకున్నాను నేను. సార్ ఓన్గా బుక్స్ చేశారు. ఆ బుక్స్ తీసుకోమన్నారు. అది చదివేదాన్ని. ఇంకా సార్ ఇచ్చిన కేస్ స్టడీస్ అది అప్డేట్ చేసేదాన్ని. సార్లో మెయిన్గా నచ్చింది ఏంటంటే ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు, పాజిటివ్ వైబ్స్ ఇస్తారు ఎప్పుడు. నేను లాస్ట్ టైం నాకు పోయింది కదా మెయిన్స్, అప్పుడు సార్ దగ్గరకు వచ్చినప్పుడు సార్ కూడా చాలా ఫీల్ అయ్యారు నా కోసం. కానీ ఖచ్చితంగా మోటివేట్ చేశారు ఈసారి వస్తుందని. సార్ మెయిన్స్ అవ్వగానే నేను సార్ దగ్గరకు వచ్చేసాను. అంటే సార్ రిజల్ట్ వచ్చాక సార్ వచ్చింది సార్ అని. అప్పుడు నేను సార్ క్రెడిట్ ఇస్తుంటే సార్ కాదమ్మా నీ హార్డ్ వర్కే ఇది వచ్చింది అని. అంటే సార్ క్రెడిట్ కూడా తీసుకోరు. ఓకే, థ్యాంక్ యూ సార్. మా పేరెంట్స్కి వాళ్ళ గోలే అది, నాది కూడా అయింది అది మెల్లమెల్లగా. మా ఫాదర్కి చదువుకునే వాళ్ళు అంటే ఇష్టం అనమాట. అది నాకు మా ఫాదర్ అంటే ఇష్టం. సో చిన్నప్పటి నుండి అనిపించేది ఓకే చదువుకుంటే డాడీ హ్యాపీ అవుతారు. సాయి గారికి, సాయి అలెక్య గారికి తెలంగాణ పౌర సమాజం నుండి, తెలంగాణ ప్రభుత్వం నుండి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి
ఆల్ ఇండియా సర్వీసెస్లోకి రావాల్సిన అవసరం మరింతగా ఉంది. ఆ నేపథ్యంలోనే మొత్తం భారతదేశంలో అత్యధిక కాంపిటీషన్ ఉన్న యూపీఎస్సీ నుంచి ఒక 1000 లోపు ర్యాంక్ సంపాదించడం ఏదైతుందో అది తెలంగాణ సమాజానికి గర్వకారంగా మేము భావిస్తా ఉన్నాం. ప్రధానంగా వాళ్ళ ఫాదర్ చాలా ప్రతిశీలంగా మాట్లాడినాం. రియల్లీ ఐ అప్రిషియేట్ హిమ్ యాజ్ వెల్ యాజ్ ఎందుకోసం అంటే పిల్లల్ని ఒక అద్భుతమైన దిక్సూచి వైపు నడిపించడంలో తల్లిదండ్రుల పాత్ర ఉంది. బహుశా సంపూర్ణంగా ఆ పాత్ర నెరవేర్చాలని మేము భావిస్తూ ఉన్నాం. అలాగే ఉపాధ్యాయుడిగా విష్ణు వారి అధ్యాపక బృందం కూడా వారి రోల్ ప్లే చేశారు. భారత సమాజం ఆదర్శభరితమైన ప్రభుత్వ ఉద్యోగుల్ని, ప్రభుత్వ ఆఫీసర్లను కోరుకుంటుంది. మన దేశానికి అవసరమైన ఆ సేవలు చేయడంలో తాను తన కర్తవ్యాన్ని భవిష్యత్తులో నిర్వర్తిస్తుందని మేము కోరుకుంటున్నాం. రియల్లీ ఇట్ ఈస్ ఏ గ్రేట్ ప్లెజర్ అకేషన్ టు ది యంగ్ అండ్ ఎనర్జెటిక్ progressive youth of Telangana. I hope she will definitely in future she is ideal for our new generation. It is a pleasureful occasion. Particularly I appreciate the entire faculty, the entire system of Vishnu IAS Academy by providing this type of wonderful students, because she is gift, she is boon to the future generations of India. Definitely she is going to play a vital role in the prosperous of our country. Thank you.